సింహాచలం అప్పన్న స్వామి దేవాలయంలో జరిగిన ప్రమాదంపై మాజీ సీఎం జగన్ స్పందించిన తీరు హాస్యాస్పదంగా ఉందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. అనుకోని పరిస్థితుల్లో వర్షం వల్ల ప్రమాదం జరిగితే దానికి కూడా ఒక రాజకీయ రంగు పులిమి తన క్షుద్ర రాజకీయాలకు వాడుకోవాలని చూడటం జగన్ దిగజారుడు తనానికి నిదర్శనమని మంత్రి ఆనం ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుకోని పరిస్థితుల్లో ఈ వర్షం వల్ల జరిగినటువంటి నష్టం అందరూ రావచ్చు, అందరూ చూడొచ్చు, అందరూ పరామర్శించవచ్చు, తప్పులేదు. బాధలో ఉన్నటువంటి దానికి కూడా ఒక రాజకీయ రంగు పులిమి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా తమ క్షుద్ర రాజకీయాల్లో వాడుకోవాలని చూడడం అనేది నైతికంగా ఇది వాళ్ళ దిగజారుడికి తార్కాణమే. వర్షం పడితే నష్టం జరగదా అని అడిగితే ఎవరు సమాధానం చెప్పాలి? ఏమి మాట్లాడుతున్నామో ఏమి చెప్తున్నామో కనీసం విజ్ఞానం కూడా లేకుండా మాట్లాడడం అనేది ఇవాళ ఈ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఇవాళ కనీసం ఆ ఇంగితం కూడా లేకుండా పోయింది అనేటువంటి బాధ ఇవాళ రాజకీయాల్లో ఉన్న మేమందరం కూడా 5 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఎక్కడైనా ప్రమాదం జరిగితే వెంటనే వెళ్ళావా? ఎవరినైనా పరామర్శించావా? లేదే. కనీసం నీ మంత్రివర్గ సహచరులను కూడా పంపిన దాఖలాలు 5 సంవత్సరాల్లో ఎక్కడ చూడలేదే. నీ సొంత జిల్లాలో దిక్కు లేదు నీకు. ఇవాళ మా ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రిని మాట్లాడడానికి విశాఖపట్నం వచ్చావు కష్టపడి. రా, తప్పు లేదు. ఆ కుటుంబాలని పరామర్శించు, వాస్తవం జరిగిందేందో తెలుసుకో, ప్రకృతి వల్ల జరిగిన నష్టాన్ని అవగాహన చేసుకుని మాట్లాడుంటే బాగుండేది. కేవలం నీచమైనటువంటి నీ రాజకీయ ప్రయోజనాల కోసం దిగజారి మాట్లాడేటువంటి స్థాయికి ఒక ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి నువ్వు రావడం అనేది ఎవరు కూడా హర్షించలేనటువంటిది. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి నీ జిల్లాలో 33 మంది చనిపోతే దిక్కులేదు. ఇవాళ ప్రకృతి వైపరీత్యాల్లో నువ్వు వచ్చి తగుదునమ్మా అని చెప్పి నీచ రాజకీయ సంస్కృతిని ఇవాళ ప్రవేశపెట్టే ప్రయత్నం చేశావు. జగన్మోహన్ రెడ్డి ఇది